మారేడుమల్లి చాలామంది రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళాలనుకునే ప్లేస్ మారేడుమల్లి. సో ఈ మారేడుమల్లిలో చూడాల్సిన ప్లేస్ ఏమన్నా ఉన్నాయంటే వాటర్ ఫాల్స్ అండ్ అలాగే గుడిసె హిల్ స్టేషన్ మెయిన్. సో అక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇవన్నీ చేయాలంటే ఒక మంచి రిసార్ట్లో మనం అక్కడ స్టే చేయాల్సి వస్తుంది. సో మంచి రిసార్ట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రిసార్ట్స్ ఇన్ మారేడుమల్లి. కాకపోతే చాలా హై ఎక్స్పెన్సివ్. సో మీరు ఊహించినంత రేట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అంటే ఆ ఏరియాలో రూమ్స్ చూసి ఈ రూమ్స్ చూసి ప్రైస్ అయితే మీరు డిసైడ్ చేయలేరు. కాకపోతే దానికి తగ్గట్టుగానే మనకి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అండ్ అలాగే యాంబియన్స్ అంతా కూడా బాగుంటాయి అన్నమాట. సో రూమ్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. తర్వాత వాటి ప్రైజెస్ గురించి నిజంగానే ఎంత ఉంటుందో తెలుసుకుందాం. సో రూమ్ విషయానికి వచ్చేసరికి ఇదనమాట. స్టార్టింగ్ మనకి కామన్ హాల్ లాగా ఒక టీవీ అండ్ అలాగే మంచి వుడెన్తో చేసిన చైర్స్ అయితే ఉంటాయి. ఇది కామన్ ఏరియా. లోపల రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోటల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి అంటే ఒక రూము ఎంతమందికి కెపాసిటీ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లోకి వెళ్ళే ముందు మనం చెక్ చేస్తే బయట అంతా ఉన్నది ఇది ఒక కామన్ ఏరియా విత్ టీవీ. ఇట్లా ఉన్న అంబియన్స్ మొత్తం చెప్పాను నీకు స్టార్టింగ్లోనే. ఇక్కడ మనం రిలాక్స్ అవ్వచ్చు. సో రూమ్ విషయానికి వచ్చేసరికి కొన్ని రూమ్స్ వచ్చేసరికి 6 మెంబర్స్, కొన్ని రూమ్స్ వచ్చేసరికి 8 మెంబర్స్, కొన్ని రూమ్స్ వచ్చేసరికి 4 మెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ సపరేట్గా అయితే ఉండవు, కంబైన్డ్గానే మనకి ఒకే హౌస్ లాగా ఉంటుంది. సో దాంట్లో మనకి ఇలా ఉంటాయి సపరేట్ రూమ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ వచ్చేసరికి 3 పీపుల్స్ స్టే చేయడానికి సరిపడా రూమ్. అలాగే దీని పక్కన ఇంకో 3 పీపుల్స్ కానీ 4 పీపుల్స్ కానీ ఉంటుంది. సో అరౌండ్ 6 to 7 పీపుల్స్కి ఈ రూమ్ విత్ 2 బెడ్రూమ్స్, ఒక హాల్ ఒకటి అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్, టీవీ ఫెసిలిటీ ఇవన్నీ కామన్. సో ఇవన్నిటికి వాళ్ళు ఛార్జ్ చేసేది ఎంత అంటే పర్ డే నియర్లీ 10,000. సో ఇది వచ్చేసరికి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి నేను స్టార్టింగ్ కూడా చెప్పాను. సో ఇప్పుడు మీరు చూసింది 10,000 సంబంధించిన రూమ్ అని చెప్పా కదా. సో దాంట్లో ఎంతమంది ఉంటారో కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు మనం పార్కింగ్ ఎక్కడ ఉందో చూద్దాం. అండ్ అలాగే పార్కింగ్ చూసిన తర్వాత పైన కొంచెం ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అవి కూడా చూద్దాం. సో కింద పార్కింగ్ ఉంది, మీరు చూసారో లేదు. అండ్ అలాగే పైన కూడా ఈ పైన సంబంధించిన ఏదైతే మనకి హౌసెస్ అలా ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో పార్కింగ్ ఏరియా ఇదంతా. కింద మళ్ళీ ఇంకొక ఏరియా ఉంటుంది పార్కింగ్ కోసం. అలాగే స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఇలాగ సపరేట్గా వెళ్ళాల్సి లా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చరికి మొత్తం ఒక రిసార్ట్. చాలా ఎక్స్పెన్సివ్, కాకపోతే చూడడానికి అంతే లుక్ ఉంటుంది. అలాగే యాంబియన్స్ మొత్తం అంతే బాగుంటాయి. సో ప్రైస్ తగ్గట్టే ఉంటాయి రూమ్ కూడా. సో అది మీరు చాలామంది బడ్జెట్లో అయితే చూసే ఉన్నారు మన ఛానల్లో చాలా వీడియోస్. సో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటే వెళ్ళాలనుకున్న వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. ఫ్యామిలీస్కి ఇంకా ఎక్కువ మంది అంటే ఒకేసారి 10 to 12 మెంబర్స్ వచ్చినప్పుడు మీకు ఇలాంటివి బాగా యూజ్ అవుతుంటాయి, ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటాయి. సో అది మీరు దృష్టిలో ఉంచుకొని వెళ్ళే వాళ్ళందరూ ఆలోచించుకొని వెళ్ళండి. సో ఇది వచ్చరికి కబోర్డు. సో మనకి లోపల ఎలా ఉందో చూద్దాం. సో లోపల చూస్తే మనకైతే ఇలా ఎంటీ. మనకి ఏదైతే వస్తువులు తెచ్చుకుంటామో అవన్నీ ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. మనం ఎంత టైం ఉంటే అంత టైం, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు కూడా. ఓకేనా. ఒక లాంగ్ మిర్రర్. సో ఇది వచ్చరికి అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్ వచ్చరికి ఎలా ఉందో చూడండి మీరే. ఇది ఒక 2 స్టెప్స్ కింద ఉంటుంది. ఒకటి బాతింగ్కి వచ్చరికి అండ్ ఇంకొకటి ఇది టాయిలెట్. సో బయట వచ్చరికి లొకేషన్ ఒకసారి చూద్దాం మనం విండో నుంచి. చూడండి బయట చూస్తే లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒక కామన్ ఏరియా. ఆ కార్నర్లో మీరు చూసే ఉంటారు, కార్నర్లో ఉన్నది ఇంకొక రూము. సో దోసరికి ఒక ఫ్యామిలీ, ఒక పెద్ద ఫ్యామిలీ ఎలా అయినా స్టే చేయడానికి సరిపడా ఉంటుంది. సో మరి ఇది ప్రైస్కి అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు మీకు సపరేట్ రూమ్స్ తీసుకోవడం కంటే ఇలాగా 2 BHK లాగా మనకి ఇలాగా 2 బెడ్రూమ్స్ ఉంటాయి. అలాగే ఒక కామన్ హాల్ ఉంటుంది. బెడ్రూమ్కి వచ్చేసరికి 3 మెంబర్స్ ఈజీగా సరిపోతారు. ప్రతి బెడ్రూమ్కి సపరేట్ వాష్రూమ్స్, ప్రతిదీ కూడా సపరేట్గా ఉంటుంది. టీవీ ఒక్కటే కామన్ హాల్లో ఉంటుంది అనమాట బయట. ఓకేనా. సో అది ఎనీ టైమ్ హాట్ వాటర్ వస్తుంటే విత్ అటాచ్డ్ గీజర్ అన్నీ ఉన్నాయి. సో అది ఇది ప్రమోషన్ ఏం కాదు, ప్రమోషన్ చేయాల్సిన అంత అవసరం మనకు లేదు. జస్ట్ మన ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా బడ్జెట్లో కూడా హోటల్స్ చూపించాను. సో ఎక్స్పెన్సివ్ హోటల్ కూడా చూస్తే సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, దాంట్లో పెట్టచ్చా పెట్టకూడదా అంత ప్రైజ్ అన్నది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఇప్పుడు మారేడుమల్లి నుంచి హోటల్ దగ్గరికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. సో మారేడుమల్లి సెంటర్ ఇది. స్ట్రైట్కి వెళ్తే గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళే రూటు,
లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి భద్రాచలం, అలాగే ఈ భద్రాచలం వెళ్ళే రూట్స్లోనే ఉన్న వాటర్ ఫాల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆ భద్రాచలం అని చెప్పేసి ఆ రూట్ మాత్రం చెప్తాను, అంత దూరం అయితే ఉండదు. సో ఈ రూట్స్లో మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఏం వాటర్ ఫాల్స్ అంటే జలతరంగి వాటర్ ఫాల్స్, అముద్దార వాటర్ ఫాల్స్ అండ్ అలాగే మంచి వ్యూ పాయింట్ ఒకటి. ఇవన్నీ దాటుకుని సోకేరు వాగు ఇవన్నీ దాటుకున్న తర్వాత ఇదే రూట్లో మనకి ఒక 70 to 80 కిలోమీటర్స్ వెళ్తే భద్రాచలం వస్తాయి. సో ఇదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పసే చెప్పాను. సో ఇప్పుడు ఈ రిసార్ట్ వచ్చేసరికి చెప్పా కదా మీకు స్టార్టింగ్ మారేడుమల్లి నుంచి సెంటర్ అని చెప్పేసి, ఆ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 2 కిలోమీటర్స్లో ఈ రిసార్ట్ వస్తుంది. అలా కాదు మాకు బడ్జెట్లో రిసార్ట్స్ కావాలనుకుంటే సెంటర్లోనే మెయిన్లో రిసార్ట్స్ అండ్ హోమ్ స్టేస్ అవ్వచ్చు, లేదా మనకి రూమ్స్ అవ్వచ్చు ఉన్నాయి. సో అవి బడ్జెట్లో అంటే బిలో 2000లో 4 మెంబర్స్ ఈజీగా స్టే చేయొచ్చు. లేదా ఇంకా ఒక మెంబర్ ఎక్స్ట్రా ఉన్నారనుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా బెడ్ అయితే ఇస్తారు అదే ప్రైస్లో మనకి మన ఛానల్ నుంచి వెళ్తే. సో అది మీరు యూజ్ చేసుకోండి. 2000 అన్నది ఇప్పుడు నేను యూజ్ చేసే రిసార్ట్స్ కాదు, ఇంతకుముందు నేను ఏదైతే మారేడుమల్లి సెంటర్లోనే ఉన్నాయని చెప్పానో అవి. ఓకేనా. సో ఈ రిసార్ట్ వచ్చేసరికి మారేడుమల్లి నుంచి సెంటర్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది, నియర్లీ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ కన్నా ఎక్కువైతే ఉండదు. సో అదనమాట. సో మీరైతే చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మారేడుమల్లి ఎలా రావాలి అని తెలియని వాళ్ళకైతే ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే చెప్తాను. మారేడుమల్లి ఎలా రావాలంటే మనకి మారేడుమల్లి అనేది మెయిన్గా మారేడుమల్లి రీచ్ అవ్వాలంటే మీరు ఎదురు భద్రాచలం అని రీచ్ అవ్వాలి, లేదా రాజమండ్రి అన్న రీచ్ అవ్వాల్సిందే. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎప్పుడు కూడా రాజమండ్రి నుంచే వస్తుంటారు, ఎందుకంటే రాజమండ్రి నుంచి మనకు నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి. మనం ఒకవేళ రెంటల్ వెహికల్స్ కావాలనుకున్నా, లేదా అక్కడ నుంచి ఏమైనా జీప్స్ మాట్లాడుకోవాలనుకున్నా, అక్కడ నుంచి ఏమైనా బస్సెస్ కావాలనుకున్నా రూట్స్ అవి బాగుంటాయి. అండ్ అలాగే ఫారెస్ట్ కూడా మనకి అట్మాస్ఫియర్ చూడడానికి బాగుంటుంది. కొంచెం భద్రాచలం ఏరియాతో పోల్చుకుంటే కొంచెం భద్రాచలం ఏరియాలంటే కొంచెం రోడ్స్ అవి కొంచెం బాగోవు కంపేర్ టు రాజమండ్రి. ఇంకా రాజమండ్రి బాగుంటుందని చెప్పచ్చు ఈ రోడ్స్ అనేవి, రాజమండ్రి టు మారేడుమల్లి వయా రంపచోడవరం మీదుగా. సో అదనమాట. సో రంపచోడవరం విధంగా వచ్చే రూట్స్ ఎలా ఉంటాయని చూపిస్తున్నాను చూడండి. ఈ రూట్ అంతా అదే. మనకి ఎక్కడ కూడా ఇబ్బందిగా అనిపించకుండా జర్నీ కంప్లీట్ అవ్వాలనుకుంటే ఈ రూట్ అయితే చూస్ చేసుకోండి. అండ్ అలాగే మనకి మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎప్పుడు చూస్ చేసుకునేది రాజమండ్రి, ఎందుకంటే మనకి అక్కడికి ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది రాజమండ్రి వరకు, లేదా ట్రైన్ ఫెసిలిటీ ఉంటాయి, బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, 3 కామన్గా అక్కడికి ఉన్నాయి. కాబట్టి అక్కడ నుంచి మనకి ఈ గుడిస హిల్ స్టేషన్ కానీ మారేడుమల్లి కానీ రావాలనుకుంటే ఎక్కువ మంది కూడా రాజమండ్రి చూస్ చేసుకుంటారు. సో మీరు మీ ఏదైనా సరే రాజమండ్రికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి, లేదా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కాబట్టి బుక్ చేసుకోండి అక్కడికి. సో అక్కడికి వచ్చిన తర్వాత రెంటల్స్ కావాలనుకుంటే బైక్స్లో బెస్ట్ రెంటల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ఇలా వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మారేడుమల్లి ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి పర్టికులర్గా మీకు వీడియో కనపడకపోతే, లేదా మీరు మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా మీకు ఈజీగా కనపడుతుంది అన్నమాట. మీకు రెంటల్ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటో తెలుసుకోవడం కోసం. సో ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అందింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.